హాయ్ అండి. ఈ వీడియోలో మీరొచ్చేసి మానిటైజేషన్ రూల్స్, ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అయితే తెలుసుకోవచ్చు. దానికి వైటీ ఛానల్ అయితే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఉన్నవాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళ ఛానల్‌లో చూస్తే వ్యూస్ అయితే తగ్గిపోతాయి. నెక్స్ట్ ఈ అనలిస్టిక్స్‌కెళ్తే ఈ వ్యూస్, మన వాచ్ టైము, కంటెంట్, ఎంతమంది ఎన్ని చూస్తున్నారు, మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమంది చూసిర్రు, నాట్ సబ్స్క్రైబ్డ్ ఎంత పర్సెంటేజ్ చూసిర్రు, మేల్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసిర్రు, తెలుగు వాళ్ళు చూసిర్రా, ఇంగ్లీష్ వాళ్ళు చూసిర్రా అంత అయితే తెలుస్తుందండి. నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చూడట్లేరు. నెక్స్ట్ మనం ప్రీవియస్ షార్ట్స్కి వ్యూస్ చూసుకోవాలన్నా కూడా ఇక్కడ షార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మన ప్రతి ఒక్క వీడియో ఇందులో అయితే ఉంటుందండి. ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది మనం ఈ ఛానల్లో అయితే తెలుసుకోవచ్చు. ఇంకా కామెంట్స్ కూడా చూసుకోవచ్చండి. కామెంట్స్లో ఐ హ్యావెంట్ రెస్పాండ్, పబ్లిష్డ్, రెస్పాండ్ కానివన్నీ మనకు ఫస్ట్ అయితే చూపిస్తాయి. రెస్పాండ్ అయినవి కూడా చూడాలనుకుంటే దానిపైన కొట్టి చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అండి. దీనికైతే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్, ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ రావాలి. నెక్స్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 365 డేస్లో 3000 అవర్స్ అయినా రావాలి, లేకపోతే 90 డేస్లో 30 లక్షల మంది అయినా చూడాలండి. ఇంకొకటి స్టెప్ 2 వెరిఫికేషన్ ఏంటంటే దాంట్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అట్లనే ఈ 365 డేస్లో 4000 వాచ్ టైం అయితే రావాలండి, 4000 అవర్స్. ఇంకా లేదంటే 90 డేస్లో 100 lakh వ్యూస్ అయితే రావాలండి. అలా వస్తేనే మీకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో మనం వాచ్ వ్యూస్ చూసుకొని ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది క్లియర్గా తెలుస్తుంది. అట్లనే ఇంకా వాచ్ టైం పైన క్లిక్ చేస్తే కూడా వాచ్ టైం ఏ వీడియోకి ఎంత అయితే వచ్చిందో అదైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మన వైరల్ అయిన వీడియోస్ అయితే ఫస్ట్ చూపిస్తాయి, నెక్స్ట్ ఇంకా వీడియోస్ చూపిస్తాయి. ఒక వీడియో వైరల్ అయితే మంచిగా వ్యూస్ అయితే వస్తాయండి, అది మన లక్. షార్ట్ వీడియోస్కి అయితే వాచ్ టైం కొంచెం తక్కువ ఉంటుందండి. లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయండి. కాకపోతే షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనికి వచ్చేసి టైం కూడా ఇంపార్టెంటే అండి. మనం ఈరోజు మార్నింగ్ అయితే 8 o'clockకి వీడియో పోస్ట్ చేసినామంటే ఈవినింగ్ కూడా పోస్ట్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మీరైతే 8కి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అట్లయితే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి అని అంట. నాకు కూడా తెలిసింది, నావి కూడా అలానే పెరుగుతున్నాయి. రెగ్యులర్ టైమింగ్స్కి రోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే పోస్ట్ చేయండి. తక్కువ వీడియోలు పోస్ట్ చేసినా కూడా వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరండి. ఆ వీడియోస్ పైన నెంబర్ అయితే పెరుగుతుంది మీరు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసిర్రని. అంతే. దీంట్లో అయితే స్టెప్ 1 అంటే 500 సబ్స్క్రైబర్స్, 365 డేస్లో 3 million వ్యూస్, ఇంకా 3000 వాచ్ అవర్స్ అయితేనే 90 డేస్లో 3000 వాచ్ అవర్స్ అయితేనే ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్లో మానిటైజేషన్ అవుతుందండి. నెక్స్ట్ స్టెప్ 2లో అయితే 1000 సబ్స్క్రైబర్స్, వాచ్ టైం వచ్చేసి 4000 అవర్స్, ఇంకా 90 డేస్లో ఇదైతే 10 million వ్యూస్ అయితే రావాలి. అట్లయితేనే మానిటైజేషన్ అవుతుంది. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకైతే యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలానే నా వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి.